ఈ రోజు బల్క్ డ్రగ్ పరిశ్రమలు అనేటువంటివి చాలా ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు పెడతా ఉన్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడడం, తీర ప్రాంతాన్ని నాశనం చేయడం, సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఈ పొల్యూషన్ వలన ఈ కాలుష్య కోరల్లో చిక్కుని మత్స్య సంపద నాశనం అయ్యేటువంటి పరిస్థితి, మత్స్యకారుల యొక్క జీవనం అత్యంత అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడతా ఉంది. అందువలన ఈ పరిశ్రమలు అనేటువంటి పెట్టొద్దని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు పర్యావరణానికి నాశనం చేసేటువంటి పరిస్థితి, మరోవైపు ప్రజల ఆరోగ్యాలు నాశనం అవుతాయి. ఈ పరిశ్రమల నుండి వచ్చే గాఢమైన వాసనకి ప్రజలు జీవితాలు అనేటువంటి నాశనం అవుతాయి, ఆరోగ్యాలు నాశనం అవుతాయి, భూగర్భ జలాలు నాశనం అవుతాయి. ఇప్పటికే ఉన్న ఫార్మా పరిశ్రమల యొక్క చరిత్ర చూస్తే భూగర్భ జలాలు నాశనం అయ్యాయి, మత్స్య సంపద నాశనం అయింది, మంచి నీళ్ళకి, మంచి గాలికి, మంచి నేలకి మొక్క వస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ తొండంగి ప్రాంతంలో తరిమి కొట్టినటువంటి బల్క్ డ్రగ్ పరిశ్రమలని ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ అనకాపల్లి జిల్లాలో ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా ప్రాంతంలో నక్కపల్లి ప్రాంతంలో ఈ రకమైనటువంటి బల్క్ డ్రగ్ పరిశ్రమలు పెట్టి ప్రజల ఆరోగ్యాలు నాశనం చేస్తాను అంటే ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే ఇట్లాంటి బల్క్ డ్రగ్ పరిశ్రమలు పెట్టొద్దని ఈ సందర్భంగా మేము ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రభుత్వం అన్ని వెనక్కి తగ్గాల. ఎందుకంటే ఇప్పటికే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే అక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తారు గాజువాక ప్రాంతంలో. ఆ పరిశ్రమను నేను పెట్టనేనని ఈ పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అక్కడ ప్రకటించారు. మరి ఇక్కడ ప్రజలు ఆందోళన చేస్తూ ఉంటే హోంమంత్రి గారు ఎందుకు ఈ పరిశ్రమలు మేము పెట్టమని ప్రకటించరు అని మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈ కీలకమైనటువంటి ఈ సమస్యని పరిష్కారం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.